పెరిగిన రాజకీయ జోక్యం కారణంగా సింగరేణి సంస్థ సర్వనాశనం అవుతుందని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థ పట్ల రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. కంపెనీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 4 డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉండడం దురదృష్టకరమని పేర్కొన్నారు. డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయకుండా ఉన్నవారికి ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణి సంస్థను తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పేరుతో జేసీసీ స్ట్రక్చర్ మీటింగ్లు జరపకపోతుండడం దుర్మార్గమని మండిపడ్డారు. కార్మిక సమస్యలను కాలయాపన చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం కుట్రపూరిత విధానాలను అవలంబిస్తున్నట్లు ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి మించిన రాజకీయ జోక్యాన్ని కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నూతన గనుల ఏర్పాట్లపై దృష్టి సారించకపోతుండడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు కూడా పెండింగ్లో ఉండడం మూలంగా కంపెనీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిపోతున్న ప్రైవేటీకరణతో కంపెనీ మనుగడకు ప్రమాదం ముంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బాధ్యత గల కార్మిక సంఘంగా ఏఐటీయూసీ సేవ్ సింగరేణి పేరిట దశల వారీ ఉద్యమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. కంపెనీ ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులను అవగతం చేసుకుని ఇతర కార్మిక సంఘాలు కూడా ఉద్యమాలకు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు ఎవరు కూడా లేరు. అసలు జనవరి నుంచి మనకి మార్చి వరకు ఎప్పుడైనా ప్రొడక్షన్ మంత్స్, ఇప్పుడు డైరెక్టర్స్ లేరు సింగరేణికి. ఉన్న డైరెక్టర్లనేమో ఊడగొట్టిండ్రు, కొత్తగా వాళ్ళ వారికి ఆర్డర్లు ఇవ్వలేదు. ఈ ఉన్న డైరెక్టర్లు కూడా ఎక్స్టెన్షన్ కూడా చేయలేదు. మరి ఇంత పెద్ద కంపెనీలో నాకు తెలిసి 100 సంవత్సరాల చరిత్రలో డైరెక్టర్లు లేకుండా ఇవాళ 5 డైరెక్టర్లు ఉన్న చోట ఒకే ఒక డైరెక్టర్ ఉన్నాడు. 4 డైరెక్టర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అట్లనే ఏరియాలలో ఆఫీసర్లు కూడా ఎవ్వరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు లేరు. పైన సిఎండ్ఎండి పరిధిలో కూడా ఆయనకు కూడా నిన్నటిదాకా ఆయనకి ఎప్పుడో అయిపోతే ఆయన ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వలేదు. అంటే ఇవాళ అసలు ఈ గవర్నమెంటు ఈ సింగరేణి గురించి ఏం ఆలోచిస్తుంది? అసలు ఈ సింగరేణి తెలంగాణకి గుండెకాయ అని చెప్తారు. ఇవాళ సింగరేణి మీద కొన్ని లక్షల మంది ఆధారపడి ఉండటమే కాకుండా ఈ రాష్ట్రంలో కావాల్సిన పవర్కి కావాల్సినటువంటి బొగ్గు కానీ అన్ని సింగరేణి ఇస్తుంది. ఇట్లాంటి సింగరేణిని ఇంత నిర్లక్ష్యంగా ఇంత 100 సంవత్సరాల చరిత్రలో ఏ పొలిటికల్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంత అధోగతి జరగలేదు. ఇవాళ డైరెక్టర్స్ లేరు, ఎవరు లేరు, పనులు జరగవు. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అని చిన్నవి కూడా ఓర్మెల్లకు ప్రమోషన్లు ఇచ్చేదానికి కౌన్సిలింగ్ జరపడానికి ఎమ్మెల్సీ ఎలక్షన్ అని చెప్పేసి కోడని ఆపుతారా? ఒక మామూలు కార్మికుడు మా ఇంటి నుంచి ఇంకో పక్కకు మా ఇంటికి పోతే కోడా? మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంటే అసెంబ్లీ ఎట్లా జరిగిందని నిన్న గతంలో ఏఐటీసీ యూనియన్ తోటి ఆర్ఎల్సీ దగ్గర 13 రోజులు స్ట్రైక్ చేసిన సందర్భంలో స్పష్టంగా 12-3 సెటిల్మెంట్ ఉన్నది, ట్రైపార్టీట్ అగ్రిమెంట్ ఉన్నది. ఆ అగ్రిమెంట్ను ఉల్లంఘించి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు బొగ్గు తీసే పని. మళ్ళీ ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది చేయడానికి వీల్లేదని మేము గట్టిగా ఇచ్చేస్తూ ఉన్నాం. మేము ఏఐటీసీ యూనియన్గా ఇవాళ సింగరేణి చేస్తున్నటువంటి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాజకీయ జోక్యం వల్ల సింగరేణి సర్వనాశనం అవుతుంది. టీఆర్ఎస్ని ఎందుకు ఓడించారండి? సింగరేణి ప్రాంతంలో ఉన్న 11 నియోజకవర్గాల్లో కార్మికులు ప్రజలందరూ కూడా వాళ్ళ జోక్యం వల్లే కదా. మరి దాన్ని మీరు వ్యతిరేకించారు కదా, అప్పుడు మీరు వచ్చి చెప్పారు కదా బాయిల మీద. మళ్ళీ ఇవాళ మీరు అదే పని చేస్తే ఏంటిది తేడా మీకు వాళ్ళకంటే ఇంకా మీరు ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళు ఏళ్ళు పెడితే మీరు కాళ్ళు పెడుతున్నారు. ఇవాళ ప్రతిదీ మీరే. ఎందుకు ఇక గుర్తింపు సంఘాలు ఎందుకు, ఎలక్షన్లు ఎందుకు, ఈ కార్మిక సంఘాలు ఎందుకు? సింగరేణి మా గవర్నమెంట్ సంస్థ కాబట్టి మేమే మా ఎమ్మెల్యేలం, ఎంపీలం, మంత్రులం, మా కౌన్సిలర్లు లేకపోతే మా మెంబర్లు చేసుకుంటారు, చేసుకోండి. ఎలక్షన్లు తీసి పారేయండి. ఎలక్షన్లో ఒక నాటకం పెట్టిండ్రు. కాకపోతేనే వేరే సంఘాలు కూడా గుర్తించాలి కదా ఏం జరుగుతుంది సింగరేణిలో అని. ఏఐటీసీ మీద బదనాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. విధానాల వల్ల, ప్రభుత్వ విధానాల వల్ల ఏదైతే సింగరేణి కార్మిక వర్గానికి నష్టం జరుగుతుందో దీనికి వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా
సేవ్ సింగరేణి అని ఒక ఉద్యమం చేయాలని ఏఐటీసీ నిర్ణయించింది. దీనికి అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం. సింగరేణిలో పూర్తిగా రాజకీయ జోక్యం పెనవేసుకొని పోయింది. చిన్న ట్రాన్స్ఫర్ కాండి షురూ చేస్తే అంటే పాలసీ మ్యాటర్స్ వాళ్ళు ఏం చేయలేరు. ట్రాన్స్ఫర్లు కానీ ఇతరత్ర కానీ చిన్న చిన్న వాటిని కూడా ఈరోజు మేము ఉన్నామని చెప్పి మంత్రుల దాకా ఇన్వాల్వ్ అవుతా ఉన్నాం. క్వార్టర్లు లేకపోతే ఇక ట్రాన్స్ఫర్లు అయితే విచ్చలవిడి. ఇక్కడ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే కోడ్ ఆఫ్ డిసిప్లిన్లో పొందుపరిచిన స్ట్రక్చర్ మీటింగ్లు ఎప్పుడు పెట్టాలనేది కంపెనీ మాకు ఒక నోటీస్ ఇచ్చింది. నవంబర్లో డైరెక్టర్ పాతోని డిసెంబర్లో చైర్మన్తోని పెట్టాలని నిర్ణయించిన తర్వాత మేము కూడా కార్మికుల సమస్యలు ముఖ్యంగా ప్రధానమైనవి. ఈరోజు మారు పేర్ల సమస్య ఉంది, డిస్మిస్ కార్మికుల సమస్య ఉన్నది, ప్రమోషన్లకు సంబంధించింది ఉంది, ఇన్సెంటివ్ పాలసీ ఉంది, అదే అలవెన్స్ల మీద ఉన్నది. అదేవిధంగా ఇలాంటి అన్ని ఏవైతే ఈ సమస్యలను స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టి పరిష్కారం చేయాలనేది ఎజెండాగా పెట్టుకొని మాట్లాడుతున్న సందర్భంలో స్ట్రక్చర్ మీటింగులు కూడా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దీన్ని వాయిదా వేస్తున్నామని చెప్పి డిసెంబర్ 30-31 జరగాల్సిన మీటింగు జనవరి అయింది. ఫిబ్రవరి 5-6 తారీఖున జరిగేది మీటింగులు వాయిదా పడి చివరికి ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా వాయిదా పడ్డాయి. ఒక రెస్పాన్సిబుల్ ట్రేడ్ యూనియన్గా అవసరమైతే ఇప్పుడు మేము కూడా రాజకీయంగా ముఖ్యంగా గవర్నమెంట్ కూడా కలుస్తాం. మరి సింగరేణిలో ఇలాంటి అనిశ్చిత పరిస్థితిలో కార్మిక వర్గానికి రావాల్సిన హక్కులు రాకపోగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినవి అమలు చేయకపోతే ఈరోజు సింగరేణికి నష్టం. ఈ మీడియా సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు వైవీరావు, ఎల్ ప్రకాష్, కె స్వామి, అరెల్లి పాషం, రాజరత్నం, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.